నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. గుంటూరు స్థానిక హోటల్ గ్రాండ్ నాగార్జున రెస్టారెంట్ నందు శనివారం పాట్ బిర్యానీ అండ్ థాయ్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పిఎస్సి సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నగర ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని వారి అభిరుచుల అనుగుణంగా రుచికరమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అతి తక్కువ ధరలో అందించాలని కోరారు. అనంతరం నిర్వాహకులు అరవింద్ మాట్లాడుతూ నగర ప్రజలకు పరిశుభ్రమైన రుచికర ఆహారాన్ని అతి తక్కువ ధరలలో అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా చైనీస్ ఐటమ్స్ వంటకాలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. थाई आइटम्स है, बाकी जितना है थाई ड्रैगन चिकन है, थाई ड्रैगन चिकन सर बोनलेस आता है वो सर खाने के लिए आते हैं ना, जब हम स्पेशल आइटम्स लगाते हैं और स्पेशल आइटम्स और भी मेन्यू में है वो सब, मुझे तो डिस्प्ले नहीं किए हैं सर, टाइम पड़ेगा। నాగార్జున హోటల్ రెస్టారెంట్ విభాగంలో మా మిత్రులు సాంబిరెడ్డి గారు, అరవింద్ గారు స్పెషల్గా క్రిస్మస్ కానివ్వండి, జనవరి కొత్త సంవత్సరానికి కానివ్వండి, సంక్రాంతికి కానివ్వండి, ఈ ఫెస్టివల్స్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా పాట్ బిర్యానీ అంటే ట్రెడిషనల్గా బొగ్గులతో కాల్చి తయారు చేసినటువంటి బిర్యానీని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే థాయ్ ఫుడ్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే థాయ్ ఫుడ్లో మంచి క్వాలిటీతో సంబంధించినటువంటి దినుసులు వేసి క్వాలిటీ ఆయిల్ తీసుకొని అందరికి కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం అందించడానికి ఈ రోజున ఈ యొక్క రెస్టారెంట్ ప్రారంభించడం, స్పెషల్గా ఫుడ్ ఫెస్టివల్ని పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. అంటే అందరికి కూడా ఈ రోజున ఎక్కడైనా హోటల్కి వెళ్ళాలంటే వేలతో కూడుకునేటువంటి సందర్భం మన గుంటూరులో చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా కుటుంబం మొత్తానికి కూడా కాంబో ప్యాకేజీలు పెట్టి అందరూ కూడా కుటుంబం మొత్తం చాలా తక్కువ ధరతో అందరూ కూడా కుటుంబం మొత్తానికి ఉపయోగపడే విధంగా కూడా ఈ ఫెస్టివల్ పెట్టడం చాలా ఆనందం. కాబట్టి నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా టేస్ట్గా ఉండేటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలని, మంచిగా క్వాలిటీగా ఉండే ఆహార పదార్థాలని తీసుకొని అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. అట్లానే ఈ ఫుడ్ ఫెస్టివల్ ఒక పండగలకే కాకుండా కంటిన్యూగా కూడా ఏర్పాటు ప్రజలందరికీ అందుబాటులో ఉండే ధరలో అందించాలని చెప్పి కూడా యాజమాన్యం వారిని కోరుతాం. గుంటూరు నగర ప్రజలందరికీ ఇవాళ 16వ తారీఖున పాట్ బిర్యానీ మరియు థాయ్ ఫుడ్ ఫెస్టివల్ గ్రాండ్ నాగార్జున హోటల్లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పాతకాలపు రుచుల్లాగా వితౌట్ కలర్స్ కానీ కోటింగ్స్ ఏం లేకుండా న్యాచురల్ ఫుడ్. ఇప్పుడు అన్ని హోటల్స్లో కానీ బయట కానీ కలర్స్ కోటింగ్స్ ఉపయోగిస్తున్నారు. అవి లేకుండా న్యాచురల్ ఫుడ్ కట్టెల మీద ప్రిపేర్ చేస్తాం, ఆయిల్ తక్కువ చేసి ప్రతి ఒక్కరి అందుబాటు ధరలో అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ క్రిస్మస్ వీరు ఉండటం వల్ల ఫ్యామిలీ ప్యాకేజ్, పెద్ద హోటల్స్ అంటే కాస్ట్ ఎక్కువ ఉందని ఫీలింగ్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ 4 మెంబర్స్ 6 మెంబర్స్ 10 మందికి వచ్చేటట్టు 600-700 రూపాయల బడ్జెట్లో ఒక ఫ్యామిలీ వచ్చి హోటల్లో ఎంజాయ్ చేసి, ఇది 16వ తారీఖు నుంచి జనవరి 5వ తారీఖు దాకా 15 రోజులు ఫెస్టివల్ జరుగుతుంది. మన నగర ప్రజలందరూ వచ్చి మా ఆతిథ్యం సంక్రాంతి ఆఫీస్ వస్తున్నాయి కదండి. సంక్రాంతి, న్యూ ఇయర్, క్రిస్మస్ ఆఫర్స్ ఏమైనా కాంబోస్ ఏమైనా ఉంటాయి కదా. జనవరి 16 దాకా ఆఫర్స్ మీకు కాంబో ఆఫర్ పెట్టాము. అంతేగా థాయ్ ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పి మన షెఫ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. డిఫరెంట్ స్టార్టర్స్, లైవ్ ఫిష్ కానీ, కొరమైన చేప కానీ, ఏ ఐటమ్స్ అయినా సరే మనం వాడే మసాలాలు కానీ అంతా లైవ్ డిస్ప్లే పెట్టేసాం. అవే యూజ్ చేస్తాం. ఎటువంటి కలర్స్ యూజ్ చేయం.
కొత్త వినూత్నమైన ఐటమ్స్ ఒక 10 రకాల స్నాక్స్ కాంబో ఆఫర్స్లో ఒక 5 to 6 వెరైటీ కాంబో ఆఫర్స్, బిర్యానీస్లో ఒక 10 ఫ్లేవర్స్లో బిర్యానీ. కార్తీక మాసం అయిపోయిన సందర్భంగా నాన్ వెజ్కి అందరూ ఆలోచిస్తుంటారు. సో మన హోటల్ కూడా అందరూ ట్రై చేయాలి, కొత్త ఐటమ్ని ఎంకరేజ్ చేయాలి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేద వర్గాలకు ఉచిత తోపుడు బండులను అందించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ మైనార్టీ నాయకులు సయ్యద్ ముజీబ్ అన్నారు. శనివారం ఉదయం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ రోడ్లోని ఆయన కార్యాలయం వద్ద పేద వర్గాలు వారి సొంత వ్యాపారాలు చేసుకుని జీవనాన్ని గడిపేయడానికి వీలుగా ఈ తోపుడు బండ్లు అందించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజలు కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి అంటూ ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర ఉపాధ్యక్షులు సయ్యద్ ఫిరోజ్, ఆటో నగర్ యూనియన్ అధ్యక్షులు సయ్యద్ సబీర్, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ సిరాజ్, మహమ్మద్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఫోన్ పని పెట్టరా అస్సలాము అలైకుం. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు వారి ఆధ్వర్యంలో మహత్తరమైన కార్యక్రమం యువగళం ముగింపుకు వస్తున్న సందర్భంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద బలహీన వర్గాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో యుగళానికి ఒక గొప్ప ముగింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక 100 కుటుంబాలకు ఆర్థిక సారకత కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మొదటి విడతగా ఒక 10 కుటుంబాలకు పళ్ళ బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు కానివ్వండి, ఇస్త్రీ బండ్లు కానివ్వండి మంచి జరుగుతూ ఉంది. యువగళం ఒక మహత్తరమైన కార్యక్రమం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి. వాళ్ళ సమస్యలను మా యువ నాయకులతో షేర్ చేసుకున్నారు. ఆ రెస్పాన్స్ సారాంశం ఏంటి అంటే, ప్రజలంతా సార్వత్రిక ఎన్నికల కోసం వెయ్యి చూస్తూ ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ప్రస్తుతం ఉన్న వైసీపీ పాలన అంతమొందించాలి,
ఆ వైసీపీ పార్టీని తొంగలు తొక్కేస్తారనే ఉద్దేశంతో ప్రజలంతా వేచి చూస్తూ ఉన్నారనే ఉద్దేశం క్లియర్గా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మా పార్టీ తరపు నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు పార్టీ అండగా ఉంటుంది అనే నినాదంతో ముందు జరగాలనే ఉద్దేశంతో విడతల వారీగా 100 కుటుంబాలకు మా ఫౌండేషన్ SM చారిటబుల్ ఫౌండేషన్ తరపు నుంచి ఈ భరోసా కల్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మా టీడీపీ నాయకులు అండగా ఉంటారు అనే ఉద్దేశంతో అది విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. మీరంతా రేపు 20వ తారీఖున జరిగే విజయోత్సవ సభ యువగళం యువజన సభ ఏదైతే ఉందో దానికి వేలాదిగా తరలివచ్చి దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. సదా మీ సేవలో సయ్యద్ ముషీద్. ఎక్కడికి వెళ్ళినా మాకెవ్వరు సాయం చేయాల. ఆయన బండి ఇస్తామని చెప్తే ఎమ్మటే మాకు బండి ఇచ్చేసారు. మేము పూలు అమ్ముతాము. నేను పూలు అమ్ముతాను. మధ్యరాల కాలనీ మాది. చేతిలో బొట్టే ఒక్కటే ఉంది, ఇంకేం లేదు నాకు. ఆధారానికి ఇది ఇచ్చారు బండి. ఇప్పుడు మాకు తిరిగి వెళ్ళాము, తిరిగి అమ్ముతున్నాయి. మేము ఉంటాము. యువ నాయకుడు మీకు ఏం ఇబ్బంది లేదు, చేసుకుంటాము అని చెప్పారండి. వన్ టౌన్ ఎమ్మెల్యేగా రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. తారతమ్యాలు లేకుండా మనుషులంతా ఒక్కటిగా ఉండాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం సిటీవీ ఎస్ వార్డ్ లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఆయన మాట్లాడారు. సమాజంలో క్రీస్తు బోధనలు ఆచరణీయమని డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, సహనం, సమానత్వం ఉండాలని ఆయన తెలిపారు. సమాజంలో మానవీయ విలువలు పెరగవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రముఖ గుండె ఆపరేషన్ వైద్య నిపుణులు ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే మాట్లాడుతూ నలుగురికి మంచి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్, డాక్టర్ మోతీలాల్, డాక్టర్ రామరాజు, డాక్టర్ ప్రమోద్, డాక్టర్ సతీష్ కుమార్, ఆశా సజని, పద్మజాలు పాల్గొన్నారు. వాక్యం మనం చూసినట్లయితే మరి ఆమె ఒక కుమారుని కన్ను మరి ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు మరి ఇమ్మానుయేల్ అని పేరు కూడా. ఎంతమంది నమ్ముతున్నారు? చైనా ఏంటి, రష్యా ఏంటి, అమెరికా ఏంటి, ఇండియా ఏంటి, ఏ పాపం ఉంటే ఏంటి, పాపం లేకపోతే ఏంటి, అసలు పాపం అంటే ఏంటి అని అంటారు. పాపం అంటే ఏంటంటే దేవునికి స్టాండర్డ్. వాళ్ళని ద్వేషించడం కాదు, లేకపోతే వాళ్ళు తప్పు చేస్తున్నారని మనం కామెంట్ చేయడం కాదు. మనం తప్పు చేయకుండా ఉండాలి. యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ హౌ బెస్ట్ యూ కెన్ యూటిలైజ్ అవర్ సర్వీస్ అన్న దాంట్లో ఉంటుంది. మనం ఎంతవరకు ఆ కోణంలో మనం నడుస్తున్నామని వాళ్ళ క్రిస్మస్ రోజు మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 4-5 నెలల తర్వాత చూస్తే ఇవాళ మన రామరాజు గారు ఒకసారి నిలబడితే ఆయనందరికీ ఒకసారి తప్పట్లు కట్టారు. ఎందుకంటే రామరాజు గారు ఒక టైంలో మస్తు ఇవ్వాలంటే ఆయనకి ఇవ్వాలన్నా కూడా ఇవ్వడానికి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ఇవాళ నేను ఇస్తానని ఆయన ముందుకు వస్తుంటే ఇక్కడ అడ్డుపడే శక్తి ఎవరు ఉన్నారు? నేను అడ్డుపడ్డాను. సో అలాగా మనలో ఇక్కడ పనిచేసే వాళ్ళే మనం ప్రయారిటీ ఉండాలి. ఇక్కడ పనిచేసే వాళ్ళే మనందరం కలిసి ఉండాలి. సో ఇక్కడ పనిచేసే వాళ్ళలో క్వాలిటీ ఉందంటే ఉంది. గుంటూరు జిల్లా పొన్నూరు జీబీసీ రోడ్ విస్తరణ పేరుతో 150 కుటుంబాలను రోడ్డున పడేసిన వైకాపా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే బాధితుల ఆస్తులను మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయకుండానే, పరిహారం కూడా ఇవ్వకుండానే, సైట్ హ్యాండ్ ఓవర్ సర్టిఫికెట్ లేకుండానే పోలీసులను పెట్టి పనులు చేపడతారని పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని జీబీసీ రోడ్డు విస్తరణ అండ్ డ్రైన్ పనులను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు సంఘం డైరీ చైర్మన్ దూలిపాడ నరేంద్ర కుమార్ పరిశీలించి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీ అన్న జీ జీ ఛానల్ అంట జీ న్యూస్ లోడింగ్ అయిందా అంత సగం అయిందా ఏం కాదు పెట్టాడు ఇచ్చారా అంటున్నా ఈ సంగతి సార్ నీకు లెటర్ హ్యాండ్ ఓవర్ చేశారు మొదలుపెట్టి ఎందుకు పని మొదలు పెట్టారు హ్యాండ్ ఓవర్ చేయకుండా అగ్రిమెంట్ అయితే అవుతారు ఇప్పుడు మీకు ఈ సైట్ కాదు ఇది మీకు హ్యాండ్ ఓవర్ కాదా అగ్రిమెంట్ అయితే అవ్వచ్చు ఎలా లేకుండా ఇదేదో మా ఇంటి దగ్గర ఉందేమో మా ఎస్సీ దగ్గర ఉందేమో మా డిగ్రీ మార్క్స్ చెప్పేవాళ్ళు అయితే మీరు చెప్పే మాటలు అలా వింటారు కానీ ఈ సంగతి నాకు పూర్తి తెలుసు కాబట్టి చెప్తాను నేను లేదు నీకు ఇవ్వలేదనే తెలుసు ఎవరు పోలీస్ ఫోర్స్ ఎవరు అడిగారు మీరు అడిగారా మీరు అడగనప్పుడు పోలీసులు ఎందుకు వస్తున్నారు నిజమేనాయా మీకేం పని అంట మీరు అడగకుండా పోలీసు వాళ్ళు ఎలా వస్తారు మరి మీరు లెటర్ పెట్టకుండా పోలీసు వాళ్ళు ఎలా వస్తారు మీరు లెటర్ పెట్టకుండా పోలీసులు ఎలా వస్తారు ఇప్పుడు మున్సిపాలిటీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తేనే కదా మీరు చేయాల్సింది మరి కొలిపర గ్రామంలో అంగన్వాడీలు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం 4వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు మూలక శివసాంబిరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆయాలు టీచర్లు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్మికుల ఐక్యత అంగన్వాడీ కార్మికులను పరిష్కరించాలి. ప్రభుత్వం దిగువచ్చి అంగన్వాడీ చర్చలు జరపాలి. అంగన్వాడీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 5వ సంవత్సరం కావస్తుంది. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో అంగన్వాడీలకి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్ర సందర్భంగా చేసిన వాగ్దానం అమలు చేయాలని ఈరోజు గత ఈ 12వ తారీఖు నుంచి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నిరవధిక సమ్మె ఇదో ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు. ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్న అంగన్వాడీలకి గ్రాడ్యుయేటీ అట్లాగే రిటైర్మెంటు బెనిఫిట్స్ ఏమీ లేకుండా ఉండటం అనేది సరైన పద్ధతి కాదు. అంతేకాకుండా అనేక సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వీళ్ళని క్రమబద్ధీకరణ చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి, పర్మనెంట్ చేయాలి అని కోరుతున్నా కానీ ఏ ప్రభుత్వం కూడా పెడచెవిని పెడుతుంది కానీ వీళ్ళ గోడు పట్టించుకునే పరిస్థితి. ఈ ధరల్లో 11,500 రూపాయలతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకునే పరిస్థితి ఉందనేది ఇవాళ అమాత్యులు
ఎమ్మెల్యేలు వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఐఏఎస్ అధికారులు పెద్ద పెద్దగా యుద్ధం చేస్తున్నారు అంగన్వాడీల మీద. వీళ్ళ బ్రతికంతా వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నాం. మాకైతే మేము 11,500తో ప్రభుత్వం నుండి పొందే ఏ లబ్ధిని కూడా మేము పొందలేకపోతున్నామండి. అదేమంటే అంగన్వాడీ టీచర్లు మీకు రాదు అని చెప్పేసి అదొకటి తీసుకుంటున్నారు. ఇప్పుడున్న వాటిని బట్టి మరి పరిస్థితులను బట్టి ఫ్యామిలీని మేము మెయింటైన్ చేసుకోవాలంటే మరి ఈ జీతం మాకు ఎలా అసలు ఎంతవరకు న్యాయం ఇది? మా న్యాయం కోసం మేము ఎంతగానో పోరాడుతున్నాము. మరి మా బాధలను బట్టి మరి గ్రహించి మీరు పెద్దలు మాకు మంచి న్యాయం చేయాలని మేము మాత్రం ఆశిస్తున్నామండి. డిమాండ్ అంటే కాదు, కానీ ఆయన్ని సన్నిహితంగానే మేము అడుగుతున్నట్టుగా నా ఉద్దేశంలో అయితే మా బాధలను గ్రహించి. ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో నిర్వహించిన సామాజిక సాధికారత బస్సు యాత్రకు 25,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తెలిపారు. రేపు ఆదివారం నిర్వహించనున్న బస్సు యాత్ర గురించి శనివారం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అభివృద్ధి చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, ఆయనకు అండగా ప్రతి ఒక్కరూ నియోజకవర్గ నలుమూలల నుండి ప్రతి ఒక్కరూ తరలి రావాలని, బహిరంగ సభకు వచ్చే వారికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ యాత్రకి ప్రజల్లో అశేష స్పందన ఉంది. రేపు జరగబోయే యాత్ర మరియు బహిరంగ సభకు నందిగామలోని కని విని ఎరుగని రీతిలో ఎప్పుడూ చేయని విధంగా సుమారు 25,000 మందితోటి ఈ యాత్రకు, ఈ బహిరంగ సభకు సన్నాహాలు సిద్ధం చేశాం. ఇప్పటికే అన్ని గ్రామాల ప్రజల నుంచి కూడా వారు యాత్ర రావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకి యాత్ర మరియు బహిరంగ సభ గాంధీ సెంటర్లో జరగబోతుంది. ఈ యాత్రకు రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎంలుగా ఉన్న నారాయణ స్వామి గారు, అంజద్ బాషా గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు మేరుగు నాగార్జున గారు, విడుదల రజనీ గారు, జోగి రమేష్ గారు, అదేవిధంగా అనేక మంది మంత్రులు మరియు శాసనసభ్యులు పార్థసారథ గారు, ఉదయభాను గారు, వసంత కృష్ణప్రసాద్ గారు, మల్లాది విష్ణు గారు, ఈ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారు, అనేక మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కమిషనర్ చైర్మన్ అందరూ కూడా ఈ యాత్రలోనూ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ యాత్రకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. ఈ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. ఇది ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలకు మనం ఈ ప్రభుత్వం చేసిన మంచిని వివరించే యాత్ర. మేము ఇది చేసాం, మంచి చేసాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మీ కుటుంబాల్లో మంచి జరిగితేనే మమ్మల్ని ఆశీర్వదించని ధైర్యంగా చెప్పే యాత్ర ఇది. అంతే తప్ప గత ప్రభుత్వాల్లో, గత పార్టీల్లో మారిగా ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు గుప్పించే యాత్రలు కాదు. మేము మంచి చేసాం, మా మంచి మీకు మంచి అనిపిస్తేనే మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పే యాత్ర ఇది. ఈ బహిరంగ సభకు అందరూ కూడా సహకరించాలని, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని, ఈ యాత్రకి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా రావాలని, ఈ బహిరంగ సభని సక్సెస్ చేయాలని, సక్సెస్ చేసిన తరువాత తద్వారా ఈ నందిగామలో మరోసారి డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా కావడం ఖాయం. దానికి తగ్గ గుడివాడలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గుంటూరు, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల క్రిస్టియన్ మైనార్టీ సెల్ జోనల్ ఇన్ఛార్జిగా కె.జె. విఠల్ పాల్, జిల్లా ఇన్ఛార్జిగా జయరాజుని పార్టీ నియమించగా వారికి సన్మానం నిర్వహించారు. రాష్ట్ర నాయకులు వెంపటి సైమాస్, మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి, సురేఖ, విలియం జోషి తదితరులు పాల్గొన్నారు. అన్నిటి చూడండి.
బయటకు చూస్తున్నా సార్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున నన్ను వైఎస్ఆర్సిపి క్రిస్టియన్ మైనార్టీ సెల్ మరి జోనల్ ఇన్ఛార్జిగా అటు గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలకు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మంచి స్థానంలో మరి కేంద్ర పార్టీ నన్ను నియమించినందుకు, ముఖ్యంగా నన్ను ఈ పదవికి ప్రపోజ్ చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కొడాలి నాని గారికి, అలాగే నా సర్వీసెస్ని గుర్తించి ప్రోత్సహించినటువంటి శశిభూషణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనారిటీ కుటుంబాలు, అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా నిలిచి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మన బడుగు బలహీన వర్గాల క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ బయటికి వెలికితీసి వాటిని ఎంతో చాకచక్యంగా పరిష్కారం చేసే దిశగా ఈ 4.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేశారు. అలాగే వారి కృషికి తగిన ఫలితంగా ఈ రోజున రెండవసారి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా అఖండ విజయాన్ని చేకూర్చడానికి మనమందరం కూడా ఏకదాటిగా ముందుకు సాగుదాం. నేను ఒకటే ముఖ్యంగా కేజే విక్రమరావు గారికి నేను చెప్పేది ఏంటంటే, ఒక పదవి ఒక వ్యక్తిని వరించింది అంటే నీలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి అధిష్టానం నీకు బాధ్యతను అప్పచెప్పారు. ఆ బాధ్యతను చూసా తప్పకుండా పాటించాలి అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ప్రభుత్వం ఏదైతే పనులు చేస్తుందో ఆ పనులన్నింటినీ ప్రజలు చేరవేయాలి. ఆ బాధ్యతను మీరు నిన్న ప్రకటించిన దగ్గర నుండి ప్రజల్లోకి వెళ్ళి జగనన్న చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పదవులు మీకు అలంకారం కాదు, ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతను మీరు గుర్తెరిగి రాష్ట్రంలో విరివిగా పర్యటించి జగనన్న ఉద్దేశాలను ప్రభుత్వం యొక్క ఉద్దేశం. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జేజే విక్టర్ పాల్ గారికి ఈ పదవి వరించడం బట్టి మాకు హర్షధ్వానం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, మనకి ఎన్నో పదవులు అనుభవించి అధిరోహించి ఎందరి చేతో శభాష్ అనిపించుకొని ఆఖరికి మన వైఎస్ఆర్ పార్టీలో జగన్ గారి నేతృత్వంలో ఈయన చేసే పథకాలు కానీ చేసే సేవలు కానీ స్పందించి ఈ పార్టీలోకి వచ్చి సేవలు అందిస్తున్న విక్టర్ గారికి మా పార్టీలో ఇంత మంచి పదవి ఇచ్చినందుకు మా అందరి తరపున ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. జై జగన్. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం అలంకృత ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. ఈ సమావేశానికి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ, కొనకళ్ళ బుల్లయ్య, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాముకు ప్రతి ఒక్కరూ సహకరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రావి వెంకటేశ్వరరావుకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎమ్మెల్సీని చేసి ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గుడివాడ అనగానే మనని వెక్కిరింపుగా చూస్తున్నారు. మనం ఇంకా గుడివాడ అన్నట్టు ఒక రైట్లో నవ్వుతున్నారు. ఎందుకు వచ్చింది మనకి కర్మ? ఒక పనికి మాలిన వ్యక్తిని, పని చేతగాని వ్యక్తిని, దుర్మార్గమైన వ్యక్తిని మనం వెళ్తున్న తప్పు చేసాము. ఆ తప్పులో తెలుగుదేశం పార్టీగా మనకు కూడా కొంత బాధ్యత ఉంది.
ఇలాంటిది ఆ తప్పును సర్దించుకోవాల్సిన అవసరం మనకు ఇప్పుడు ఉంది. ఈనాటి పరిస్థితుల్లో మనకి వేరే అవకాశం లేదు. మనం ఈ దుర్మార్గం నుంచి బయటపడాలంటే ఒకటే అవకాశం, అందరం కలిసి కట్టుగా పనిచేయాలి, ఒక తాటి మీద నడవాలి. ఈ అవకాశాన్ని మనం వదులుకోలేము. ఎందుకంటే ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సొల్లు చెప్పే మనిషిని మనం తప్పించాలి. గుడివాడకి మళ్ళీ అభివృద్ధి చేయాల్సిన అవసరం మనకి ఉంది. అభివృద్ధి పథంలో సాగుతారు. ఒక తరం మొత్తం గడిచిపోయింది. నేను ఇక్కడ గుడివాడలో పుట్టి పెరిగి నేను ఇక్కడ నుంచి చూస్తే ప్రతి 3 నెలలకి నేను వస్తా ఉండేవాడిని. 3 నెలలకి 4 నెలలకి ఈ గుడివాడ వచ్చిన ప్రతిసారి ఏమాత్రం చేంజ్ లేదు. వెనక్కి వెళ్ళిపోతుంది, ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇలా ఏది నా చిన్నప్పుడు జరిగిన విషయాలే ఇంకా జరుగుతూ ఉంది. ఏంటి 20 ఏళ్ళుగా ఒక చేతకాని వ్యక్తి చేతిలో మన గుడివాడ నియోజకవర్గం నలిగిపోతా ఉంది. ఏది చేత కాదు, సొల్లు తప్పితే ఇంకొకటి ఏమీ చేత కాదు. ఒక పని ఎలా చేయాలో తెలియదు. అంటే మూడు సార్లు నేను ప్రతిపక్షంలో ఉన్నా ఏం చేయలేకపోయాను అంటాడు. మరి అలాంటప్పుడు నువ్వెందుకు ప్రతిపక్షంలో ఉండే చేత కదా? మిగతా వాళ్ళందరూ చేయట్లేదా? ప్రతిపక్షంలో ఉన్నా చేస్తారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి,